2 అవర్స్ 33 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా ఉంది. తెలుగు డబ్బింగ్ బావుంది కానీ, ఈ ప్రైమ్ వీడియో వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్‌ని హైర్ చేసుకోవాలన్నది నా అభిప్రాయం. మళ్ళీ 'తల్లుమల', 'కాల్బ్' ఇలాగే ఉన్నాయి పాటలు. ఇక సినిమా చూసాక నాకైతే స్లో పేస్‌లో వెళ్ళే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ నచ్చితే వాళ్ళ చాయిస్ ఈ మూవీ. వాళ్ళకి నచ్చుతుంది. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే నాకు ఈ ప్రేమ కథ పెద్ద స్టోరీ ఉండాలి, లాజిక్స్ ఉండాలి, కన్విన్సింగ్‌గా ఉండాలి అనుకుంటే మూవీ మాత్రం ఎలా పడితే అలా ఉంటుందండి. అసలు హీరోయిన్‌కి పారాలిసిస్ వ్యాధి రావడం ఏంటి? సరే ఉంటే అలా ఎందుకుంటుంది? మళ్ళీ ఇంకో హీరోయిన్‌ని లవ్ చేయమని చెప్పడం ఏంటి? హీరో అలా ఎలా ఎంబీబీఎస్‌ని డిస్కంటిన్యూ చేస్తాడు? ఆ 'మృత్ జంజీరా ఫోర్ట్' దగ్గర 100 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఎలా క్యూర్ చేస్తున్నాడు? 'గామి' సినిమాలో లాగా జబ్బుని నయం చేసే ఆ మూలికైన పువ్వు కోసం అంత సింపుల్‌గా ఎలా తెచ్చేస్తాడు? నీటిలో దూకుతా నువ్వు కూడా దూకు నన్ను కాపాడితే నీకు జబ్బు నయమైపోతుందన్నట్టు ఎండింగ్ ఏంటి? అలా గాలికి తిరిగే హీరోకి పేరెంట్స్ అంత సపోర్ట్ ఇవ్వడం ఏంటి? ఆ ట్రైబల్ పీపుల్ మాట్లాడే భాష వీళ్ళతో అలా ఉండడం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే దేనికి పెద్ద రీజన్ ఉండదు. ఇంక వాళ్ళు చూపిస్తున్నారు మనం చూడాలన్నట్టే ఉంటుంది. సో, అందుకే ఇవేమీ పట్టించుకోకుండా స్లో పేస్‌లో వెళ్ళే లవ్ స్టోరీస్ నచ్చుతాయంటే ట్రై చేయండి. మిగతా వాళ్ళు ఇంక మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్స్‌పోజింగ్ విపరీతంగా ఉంది. అండ్ రొమాంటిక్ అండ్ డబుల్ మీనింగ్ కాన్వర్సేషన్స్ కూడా ఉన్నాయి. సో, చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్న కాలేజ్‌లోని కాంపౌండర్‌కి సడెన్‌గా హార్ట్ అటాక్ రావడంతో అక్కడున్న వాళ్ళు ఎవరు గూడా అతన్ని కాపాడలేకపోయారని, ఇంకా ఇదే ఎంబీబీఎస్ అంటూ డాక్టర్ల మధ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ కాపాడలేకపోయారంటూ హీరో కోర్స్‌ని మధ్యలోనే ఆపేసి గాలికి తిరుగుతాడు. సముద్రంలో స్నానం అది ఇది అంటూ. అలా ఒకరోజు హీరోయిన్ పరిచయం అవుద్ది. ఆమెతో లవ్వు. ఇంతలో హీరోయిన్‌కి జబ్బని తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగిందన్నది స్టోరీ. సినిమాటోగ్రఫీ అయితే 'మురుద్ జంజీరా ఫోర్ట్' దగ్గర షాట్స్ అన్నీ సూపరున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్ తెలుగులో వినడానికి బాలేదు కానీ, చూడడానికి విజువల్లీ అదరగొట్టేశారు ఆ ఐడియాస్ అవి. ఇక స్టోరీ వైస్ 'ఓయ్', 'గామి' ఇవన్నీ కలిపి కొట్టేశారు. సాంగ్స్ అయితే తెలుగులో ది వరస్ట్ అని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఏమి అనిపించలేదు. విజువల్స్ మాత్రం బావున్నాయి. హీరో యాక్టింగ్ ఒక్కటి కన్విన్సింగ్‌గా ఉంది. ఇంకా హీరోయిన్స్ స్కిన్ షోతో అట్రాక్ట్ చేయడానికే ట్రై చేశారు. మెయిన్‌గా సెకండ్ హీరోయిన్. ఇక నేరేషన్ వైస్ ఒక ఫ్లో ఏదైతే అనుకున్నారో అది బావుంది. కానీ కన్విన్సింగ్‌గా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు. చాలా మందికి ఇక్కడే చిరాకు పడుతుంది. ఇంక లాజిక్స్ అయితే స్టార్టింగ్‌లో చెప్పా గదా! పెద్ద లిస్టు అవన్నీ గాల్లో తేలిపోతాయి. అసల 'మధువంతి వేరు పువ్వుల్ని' 'బాహుబలిలో' ప్రభాస్ 'దేవరా' సాంగ్ లాగా తెచ్చేసాక అక్కడే సినిమా అయిపోయిన ఫీలింగు. ఇంకా ఏదేదో చేసి లాస్ట్‌కి నయం అయిపోయినట్టు పెద్ద రీసెర్చర్, క్రికెటర్, డాక్టర్ అయిపోయినట్టు ఫినిష్ చేసేసారు వీళ్ళు ముగ్గురు. అసలు 100 ఇయర్స్ పర్సన్ లాగా లేరాయన. అన్ని సాంగ్స్ కూడా అక్కర్లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఆల్రెడీ రివ్యూలో 2 సార్లు చెప్పా. కన్విన్సింగ్‌గా లేకపోయినా ఇందులో ఉన్న రిచ్ విజువల్స్‌కి, యాక్టింగ్‌కి ఇంకా ఫ్యూ సీన్స్‌కి స్లో పేస్‌లో వెళ్ళే లవ్ స్టోరీస్‌ని ఇష్టపడేవారు ఒక్కసారి చూడొచ్చు. మిగతా వాళ్ళకి పెద్దగా నచ్చుతుంది అనైతే నేను అనుకోవట్లేదు. ఓన్లీ ఫర్ లవ్ స్టోరీ లవర్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.